హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు వెంటనే అప్డేట్స్ అందుతాయండి. ఇక మరి పొదరిల్లు సీరియల్లో మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని మరి మీలో ఎంతమంది కోరుకుంటున్నారో, అలా కోరుకునే వాళ్ళు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే నోటిఫికేషన్ బెల్ పైన కూడా క్లిక్ చేయండి. మరి సురేష్ తను చేసిన తప్పు దాచిపెట్టి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని చక్రి వాళ్ళ ఇంటికి గొడవకు వస్తాడు. మరి పోలీసులను కూడా తీసుకొని వస్తాడు. మరి అలా తీసుకొని వచ్చిన సురేష్ ఏ విధంగా బుద్ధి చెప్తుంది మహాలక్ష్మి, మరి వరాలు గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలాగే వరాలకు కూడా ఏ విధంగా బుద్ధి చెప్తుంది మహాలక్ష్మి. మరి మనం పొదరిల్లు సీరియల్లోకి వెళ్దామా? కంటిన్యూ చేద్దాం ల్యాగ్ చేయకుండా. ఇక సీరియల్లోకి వెళ్తే వరాలు ఇంటి మీదకి గొడవ కోసం సురేష్ను తీసుకొని అలాగే పోలీసులను తీసుకొని వస్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి ఇలా మాట్లాడతాడు. నా చెల్లెల్ని వాడు కన్నెత్తు కూడా చూడకుండా ఉండాలని నేను కొట్టాను అని సురేష్ వరాలతో వాళ్ళ నాన్నతో చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వస్తాడు. ఇక వరాలు వచ్చి నోరిచ్చుకొని పడిపోతూ ఉంటుంది వాళ్ళ పైన. అలాగే అక్కడ పెద్ద మనుషులను పోలీసులను కూడా తీసుకొని వస్తుంది. వరాలు అనుకుంటుంది ఎలాగైనా వీళ్ళను అరెస్ట్ చేయించాలి. నా కొడుకు జీవితంతో కూడా ఆడుకుంటున్నారు, నా కూతురు జీవితంతోనే కాకుండా నా కొడుకు జీవితంతో కూడా ఆడుకుంటున్నారు, వీళ్ళు ఎలాగైనా అరెస్ట్ చేయించాలి అని పోలీసులను తీసుకొని వస్తుంది. ఇక అప్పుడు పోలీసులు రాగానే మహాలక్ష్మి అంటుంది, ఎవరిని ఎవరు అరెస్ట్ చేస్తారు? సరే నేను చెప్తాను పదండి, నా దగ్గర వీడియోస్ ప్రూఫ్స్ మొత్తం ఉంది, ఇదిగో చూడండి నా డ్రెస్కు బురద అంటింది, మరి బురద ఎలా అంటిందో చెప్పాలా? ఎవరి కారణం చెప్పమంటారా? కారణం ఎవరంటే వీడే. నేను రోడ్డు పైన వెళ్తుంటే నన్ను కామెంట్ చేశాడు, వీడు నేను 5 ఉన్న ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి నేను తప్పుడు దాన్నని, ఇంట్లో ఉన్న వాళ్ళు తప్పుడు వాళ్ళని కామెంట్ చేశాడు. అలా కామెంట్ చేసినందుకు నేను చెంప బలగొట్టాను. తర్వాత వాడికి పగ చల్లారక వాడు నా దగ్గరకు వచ్చి నా చున్ని లాగి బైక్ పై నుండి వెళ్తుంటే చున్ని లాక్కుంటూ వెళ్ళాడు. అప్పుడే నేను కింద పడిపోయాను. ఆ తర్వాత నేను వచ్చి వీళ్ళకి చెప్పాను. వాళ్ళ కోపాలని అదుపు చేసుకోలేక నన్ను ఇలా చేశారనే కొట్టారు తప్ప వీళ్ళు కావాలని ఏం గొడవ పెట్టుకోవడానికి వాడి దగ్గరికి వెళ్ళలేదు. కావాలంటే మీకు బస్ స్టాప్లో చాలామంది సాక్ష్యాలు కూడా ఉన్నారు, మీకు అంతలో వాళ్ళ స్నేహితులు కూడా ఉన్నారు, కావాలంటే ఇంకా సీసీ ఫుటేజ్ కూడా ఉంది, కావాలంటే నేను కంప్లైంట్ ఇస్తాను. వీడు చెప్పిన మాటలు నమ్మి ఎగేసుకుంటూ వచ్చిన వీళ్ళ తల్లిదండ్రులను కూడా అందరినీ అరెస్ట్ చేయాలి అని చెప్పగా అప్పుడు అంటారు, ఏంటి వరాలు వాడు చేసిన తప్పు నువ్వు తెలుసుకోకుండా మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చావు, కానీ నీ కొడుకు విధవని తెలుసు, కానీ వారు మడి ఆడపిల్లల్ని ఏడిపించేంత విధవని మాత్రం నాకు తెలియదు. మా ఇంటి ఆడపిల్లల్ని ప్రతిసారి ఏదోటి అంటూ ఉంటాడు, అలాంటి వాడు ఇలాంటి తప్పు చేయలేదని మేము ఎలా ఒప్పుకుంటాము? ఈ అమ్మాయి విషయంలో వాడు తప్పుగా మాట్లాడాడు, అందుకని వాళ్ళకి కోపం వచ్చిందని ఊరు జనం అంతా ఏదోటి అంటూ ఉంటారు, ఊరు జనం అంతా దుమ్మెత్తి పోస్తారు. ఇక అప్పుడు అలా తండ్రి, ఏంట్రా ఇది, చిచి ఇంత చీప్గా బిహేవ్ చేసావా నువ్వు, ఇంత చండాలంగా చేసినావా, ఇదేనా నేను నేర్పించిన పెంపకము, ఇలా మా పరువు తీసావు కదరా, మమ్మల్ని రోడ్డు మీద వేసావు కదరా అని వాళ్ళ నాన్న తిడుతూ ఉంటారు. అప్పుడు నా చెల్లిని వీడు ప్రేమించాడు, నా చెల్లి ప్రేమించిన వాడికి ఎలాంటి ఆస్తి అంతస్తు కూడా లేదు, వీడింటికి ఎలా పంపిద్దాం అనుకుంటున్నావు అనగా, నువ్వు ఆడపిల్లల్ని చేసి ఏం బాగుపడాలనుకుంటున్నావురా, అందరి ముందు మమ్మల్ని తలదించుకునేలా చేసావు, నీకు ఇంత కూడా బుద్ధి లేదారా అని ఇక తండ్రి కూడా సురేష్ను అసహించుకుంటారు, వాళ్ళ తండ్రి. ఇక అప్పుడు ఇన్స్పెక్టర్ గారికి చెప్తారు, ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని క్షమించండి సార్, వీడు చేసిన తప్పు మేము తెలుసుకోకుండా మాకు మాత్రం వీళ్ళు కొట్టారు, 4 అన్నదమ్ములు కలిసి మాత్రమే కొట్టారు, మేము అనుకున్నాం మా అమ్మాయిని ప్రేమించినందుకు వీళ్ళు చేసిన పనికి కొట్టారేమో, వీడు ఏమైనా చేశాడేమో కొట్టారేమో అనుకొని వచ్చాం తప్ప ఇలా ఒక ఆడపిల్ల ఉసురు పోసుకున్నాడని మాకు తెలియదండి, మమ్మల్ని క్షమించండి ఇన్స్పెక్టర్ గారు అంటారు. అప్పుడు అమ్మ మహాలక్ష్మి సమయానికి వచ్చి, మాకు నిజం చెప్పారు కాబట్టి సరిపోయిందమ్మా, మమ్మల్ని క్షమించండి, ఏం అంటే మీరు ఏమయ్యేది, మీరు జైలుకి వెళ్తారు అంతే,
వాడు నన్ను కొట్టాడు, నా మీద ఇలా చేశాడని తెలియక మీరు మా ఇంటి మీదకి గొడవకు వచ్చారు. మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాడి భవిష్యత్తు పోతుంది కదా అని ఊరుకుంటున్నామండి. అప్పుడు అంటుంది వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఏంటి పెద్ది మీరు కూడా ఆలోచన లేకుండా ఇలా చేశారు, ఇలా ఎందుకు పెద్ది చేయడం, ఇలా చేస్తే మళ్ళీ జైలుకి వెళ్ళేది కదా అంటే, లేదమ్మా నీ విషయంలో ఇలా చేశారు కాబట్టి వెళ్ళామమ్మా. నా తమ్ముళ్ళు ఏదైనా తప్పు ఉంటేనే గొడవకి వెళ్తారమ్మా, లేదంటే వెళ్ళేవారు కాదు. నీ విషయంలో ఇలా చేశారు కాబట్టి గొడవకి వెళ్ళామమ్మా, అసలు లేకుంటే వెళ్ళేవాళ్ళం కాదు. అలా చేస్తే ఊరుకునేది లేదమ్మా అని మాధవ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఇక వీళ్ళు బైరాలు శైలు వాళ్ళ నాన్న అన్న ఇంటికి వెళ్ళాక ఇలా అంటుంది, బాగా బుద్ధి వచ్చిందా, ఒక ఆడపిల్ల చున్ని లాగినందుకు కింద పడేసినందుకు వీడికి బాగా బుద్ధి వచ్చిందా, వాళ్ళు పోలీస్ స్టేషన్ కేసు పెడితే ఏమయ్యేది, మిమ్మల్ని అందరినీ కలిపి జైల్లో వేసేటోళ్ళు. వాళ్ళ మంచితనం వాళ్ళ సంస్కారం వల్ల వాళ్ళు పోలీస్ కేసు పెట్టలేదు. కాకుంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు తలుచుకుంటే వీడెంత వీడి ప్రాణాలు కూడా పోతాయి, మరోసారి ఆ ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు, కేశవ జోలికి కూడా వెళ్ళకూడదు అని శైలు అంటుంటుంది. అప్పుడు శైలు అంటారు, ఇదంతా నీ వల్లనే జరిగిందే, నువ్వు వాడి వెంట ప్రేమ దోమ అని వాడు ఎంబడి పోతున్నావు, దానివల్ల వీడు ఇలా చేస్తున్నాడే. నువ్వు ప్రేమ దోమ అని కేశవ వెంట పడకుంటే ఇలాంటి పరిస్థితి మన ఫ్యామిలీకి వచ్చేది కాదు కదా అని వరాలు శైలును తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడు శైలు అంటుంది, మీరు ఎన్ని చేసినా ఏం చేసినా వాడిని నేను ప్రేమిస్తున్నాను, వాడినే పెళ్లి చేసుకుంటున్నాను, వాడిని తప్ప నేను జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోను. మీరు ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే వాడిని పెళ్లి చేసుకోకుండా నేను ఉండలేను, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడినే నేను పెళ్లి చేసుకుంటాను అని శైలు వాళ్ళ అమ్మ నాన్న అన్నకి చాలా షాక్ ఇస్తుంది, గట్టిగా చెప్తుంది. వాళ్ళిద్దరు ఏమి చేయలేని పరిస్థితుల్లో అలా చూస్తూ ఉండిపోతారు. ఇక మహాలక్ష్మి ఉదికో ఆలోచిస్తూ ఉంటుంది, తన కోసం వాడితో గొడవ పడ్డది ఆ విషయం ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ నేనంటే ఇంట్లో వాళ్ళకి ఎంత ప్రేమ, నా ఇంట్లో వాళ్ళకు కూడా ఇలాంటి ఇష్టం ఉంటే బాగుండేది, కాకుంటే నా ఇష్టాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఇలా చేశారు. మా ఇంట్లో వాళ్ళు నా ఇష్టాన్ని పట్టించుకోకుండా చేశారు, కానీ ఈ ఇంట్లో వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. వీళ్ళు నాకు భగవంతుడు ఇచ్చిన కుటుంబమేమో, నా కోసం ప్రాణం ఇస్తున్నారు అని ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఇక రోజులు గడుస్తూనే ఉంటాయి. కాకుంటే చక్రి తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడు మహాలక్ష్మి ప్రేమను గెలుచుకోవడానికి. కానీ మహాలక్ష్మి మాత్రం ఒకటే ఉంటుంది, ఇలా మోసాలు అబద్ధాలు చెప్పాడని ఇక చక్రితో మాట్లాడడం అనుకుంటుంది. కానీ ఇవన్నీ మహాలక్ష్మి విషయంలో జరిగిన గొడవలల్లా కాకుంటే మహాలక్ష్మి చక్రితో మాట్లాడుతూనే ఉంటుంది. కాకుంటే ఒకరోజు చక్రి వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది ఒకరోజు ఇంటికి. రాగా ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతూ అలానే చూస్తుండిపోతుంది. ఆ అమ్మాయి చక్రి అనుకుంటూ లోపలికి వస్తుంది. ఏంటి హడావిడి చేసుకుంటూ వస్తుంది, ఎవరు వీళ్ళు అనగా మళ్ళీ పెద్ది అని పిలవగానే మహాలక్ష్మి అప్పుడు పెద్ది వచ్చి ఏమైందమ్మా ఏంటి అని అడుగుతాడు. ఎందుకమ్మా అలా పిలుస్తున్నావు అంటే, ఎవరు వచ్చారమ్మా అంటే ఇక మాధవ లోపల నుండి బయటికి వస్తాడు. అలా వచ్చాక పెద్ది తను ఎవరో వచ్చారు, తను ఎవరు అనగా ఎవరమ్మా నువ్వు అని పెద్ద అడుగుతాడు. ఇక అలా అడగగానే మాధవ ఏంటండి మీరు నన్ను మర్చిపోయారా, నన్ను గుర్తు పట్టడం లేదా అనగా అసలు మాకు గుర్తుకు రావడం లేదమ్మా, ఎవరమ్మా మీరు అనగా నేనండి చక్రి ఫ్రెండ్ని, తన కోసం అస్తమానం చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చేదాన్ని కదా, తనతో నేను చదువుకున్న అమ్మాయినండి అనగా అవునమ్మా గుర్తు వచ్చింది, నేను గుర్తుపట్టలేమమ్మా, చిన్నప్పుడు ఎప్పుడో చూసాం కదా అందుకే గుర్తుపట్టలేదమ్మా, రారా లోపలికి అని మాధవ అమ్మాయిని లోపలికి తీసుకొని పోతాడు. అప్పుడు మహాలక్ష్మి ఈవిడ గారు ఎవరో ఏమో అని మహాలక్ష్మి లోపల అనుకుంటుంటే ఆ అమ్మాయి అడుగుతుంది, మాధవ హరి చక్రి ఏం చేస్తున్నాడు, ఇంకా రాడా, ఏం చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు అని మాధవని అడుగుతుంటే వస్తాడమ్మా వస్తాడమ్మా అని అంటాడు. అప్పుడు మాధవ అమ్మాయిని అడుగుతాడు, కాఫీ తాగుతావమ్మా, ఏదైనా డ్రింక్ తాగుతావమ్మా అని అడిగితే వద్దండి ఏది వద్దు, చక్రిని కలిసి వెళ్దామని వచ్చానండి మాట్లాడి అనగా ఆ మాట్లాడుతుంటేనే చక్రి వస్తాడు. అప్పుడు హలో చక్రి ఎలా ఉన్నావు, బాగున్నావా అని చాలా చనువుగా తనను అడుగుతూ ఉంటుంది. అప్పుడు చక్రి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది, ఏంటి నువ్వు నన్ను మర్చిపోయావా, నువ్వు ఎలా మర్చిపోతావు, మీ అన్నయ్య మర్చిపోయిందంటే అది వేరు, నువ్వు ఎలా మర్చిపోతావు, ఈ ప్రాణ స్నేహితురాల్ని మర్చిపోతావా అని అంటుంది. తన పేరు చెప్తుంది.
ఓ అవునా, ఎలా ఉన్నావు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, అసలు కనిపించకుండా ఎలా ఉన్నావు అని చక్రి అడుగుతాం. అప్పుడు నేను చాలా బాగున్నాను, ఈ ఊర్లో నాకు ఒక పని ఉంది కాబట్టి వచ్చాను, అలాగే మీ ఇల్లు ఇక్కడే కదా అని మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను, పని కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉందామని వచ్చాను, 4 రోజుల్లో నా పని పూర్తవుతుంది అంటుంది. ఇక్కడే అంటే ఎక్కడుంటావు అని అడుగుతారు. అంటే లేదు లేదు, ఈ ఊర్లో ఒక రూమ్ తీసుకొని నా పని పూర్తయ్యాక వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు చక్రి అంటాడు, అదేంటి బయట ఉండడం ఏంటి రూమ్ తీసుకొని, ఈ చక్రి ఇంట్లో ఉండవా ఏంటి, చిన్నప్పటి స్నేహితులం ఎలా ఉండేవాళ్ళం మనం చిన్నప్పుడు, మా ఇంట్లో ఉండు, నువ్వు ఉండడం వల్ల మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు అంటే, అయ్యో ఎందుకు చక్రి, మీకు ఎందుకు చక్రి బాధ, నేను ఎక్కడైనా బయట ఉంటానులే అంటుంది. లేదు లేదు ఇక్కడ ఉండను చక్రి, బయట ఉంటానులే అంటే, అన్నయ్య చెప్పన్నయ్య, నువ్వైనా చెప్పయ్యా అన్నయ్య అనగా, ఉండమ్మా ఉండు, నీ పని కంప్లీట్ అయినాక వెళ్దావులే అని మాధవ్ అంటారు. అప్పుడు మహాలక్ష్మి ఇట్లా చూస్తూ అంటుంది, ఏంటి ఇప్పుడు ఈ లేడీ ఏమన్నా, ఈ అమ్మాయి ఏమన్నా ఇక్కడ ఉంటుందా ఏంటి, ఇక్కడే ఉండిపోతుందా ఏంటి అంటూనే చక్రి అంటాడు, మహాలక్ష్మి గారు ఈమె నా చిన్నప్పటి స్నేహితురాలు, నేనంటే తనకు చాలా ఇష్టం, చిన్నప్పుడు మేము ఒకరము ఎంతో అభిమానము, అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అని మహాలక్ష్మి చక్రితో అంటే మహాలక్ష్మి అంటుంది, అవునవును కనిపిస్తుంది కదా మీరు అంటే ఎంత అభిమానమో అని అంటుంది మహాలక్ష్మి. ఇక ఇంట్లో ఉన్న స్నేహితురాలతో మంచిగా ఫ్రీగా మాట్లాడుతూ దగ్గర కూర్చోండి మాట్లాడడం, చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకు చేసుకోవడము, మన ఇద్దరి చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళం కదా, మనం ప్రతి ఒక్కటి షేర్కునే వాళ్ళము, అలాగే భోజనం కూడా చేసుకునే వాళ్ళం, మీ అన్నయ్య వండిన భోజనం కర్రీ చాలా టేస్టీగా ఉండేవారు అని, మీ అన్నయ్య వంట చాలా బాగుంటుంది కదా చక్రి, ఇద్దరం కలిసి తినేవాళ్ళం, మీ అన్నయ్య చేతి వంట నేను తినేదాన్ని అనగా, అవునవును బాగుంటుంది మా అన్నయ్య వంట, సరే నీతో కలిసి ఇప్పుడు కూడా తిందామని వంట రెడీ అవుతుంది, భోజనం టైం అవుతుంది, ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇక చక్రి పక్కనే కూర్చొని తింటూ ఉంటుంది, చక్రి ప్లేటు తను గుంజేసుకొని తన ప్లేటు చక్రికి ఇస్తుంది. ఇక అందరూ అలా తీసుకునేసరికి షాక్లో చూస్తుంటారు, ఏంటండి అందరూ అలా చూస్తున్నారు, చిన్నప్పుడు మేము ఇలానే తినేవాళ్ళం, వాడి బాక్స్ నేను తీసుకునేదాన్ని, నా బాక్స్ వాడు తీసుకునేవాడు, అవన్నీ నేను ఎప్పుడూ మర్చిపోను, చక్రి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ చాలా ఫ్రీగా ఉంటూ చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. కానీ మహాలక్ష్మి తన వైపే చూస్తూ చిరాగ్గా ఫేస్ పెడుతూ ఉంటుంది. ఇదంతా చక్రి గమనిస్తూనే ఉంటుంది. అరే చూడరా మహాలక్ష్మి ఎలా చూస్తుందో, కుళ్ళుకుంటుందిరా మహాలక్ష్మి, ఈ టైం మంచి టైంకి వచ్చింది, మంచి అవకాశం దొరికింది, చూడు మహాలక్ష్మి పని అయిపోతుంది, ఎలా చేస్తానో చూడు, ఇక మహాలక్ష్మి బయటపడేలా చేస్తాను, నేను మహాలక్ష్మిని ఎలా కుళ్ళుకునేలా చేస్తాను, ఇక చూడండి మీతో నేను ఎలా ఆడుకుంటానో, మీకు ఎలా ఉంటుందో ఆడుకుంటాను అని ఇక మహాలక్ష్మిని చూస్తూ అంటాడు. ఇక చక్రి కావాలని మరింత చనువుగా తన చిన్ననాటి స్నేహితురాల దగ్గర మరీ కూర్చొని అంటాడు, మీరంటే నాకు ఎంత అభిమానమో, మన ఇద్దరం కలిసి చిన్నప్పుడు ఎంతో ఆడుకునే వాళ్ళం అని ఏదేదో మాట్లాడుతూ మహాలక్ష్మికి కుళ్ళు రావాలని ఇక ఉడుక్కునేలా చేస్తూ ఉంటాడు. ఇక తన చేతులు పట్టుకోవడం, దగ్గర కూర్చోవడం, తన పక్కన కూర్చొని సరదాగా మాట్లాడడం, అలాగే అలాగే తినేటప్పుడు ప్లేట్లు మార్చుకోవడం, అలాగే చిన్నప్పట్లాగా కొట్టుకోవడం అన్నీ మహాలక్ష్మి చూసేలా చేస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి ఉడుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు అంటుంది, నాకేంటి చక్రి దగ్గరికి ఎవరు వస్తే నాకేంటి, చక్రి గురించి నాకేం అవసరం, నేను ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాడు చక్రి గురించి, అయినా చక్రి ఎవరితో ఉంటే నాకేంటి, నాకేం అవసరం, నేను ఎందుకు ఇంత ఉడుక్కుంటున్నాను అని మహాలక్ష్మి చాలా ఆలోచిస్తూ తన మనసు తను సర్ది చెప్పుకోవాలని చూస్తుంటుంది. కానీ ఎంత సర్ది చెప్పుకున్నా అదే ఆలోచన, బయట వీళ్ళు ఏం చేస్తున్నారేమో అని మెల్ల డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక అది అబ్జర్వ్ చేసిన చక్రి మహాలక్ష్మి పిన్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. కావాలని తనని చూసి ఇంకా కావాలని ఎక్కువ చనువుగా ఉండాలని ఇంకా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఇద్దరు కలిసి. ఇక చక్రి మీద ఎనలేని ఇష్టం ఉన్నట్టు, అమితమైన ప్రేమ ఉన్నట్టు చెప్తూ ఉంటుంది అమ్మాయి. ఇక అలా చెప్పడంతో మహాలక్ష్మికి చాలా ఉడుకుతుంది. ఇక మహాలక్ష్మి అయితే లోపలికి వచ్చి, ఇక మీరు దయచేస్తారా, ఎందుకు ఇంట్లో చాలామంది ఉన్నారు, మీరు ఇలా చేస్తుంటే చాలా అసహ్యంగా ఉంది, చాలా చిరాగ్గా ఉంది అనగా అమ్మాయి అంటుంది, ఈమెంటి అంత ఓవర్ చేస్తుంది, తను ఎందుకు అంత చిరాకు పడుతుంది, ఈమెమవుతుంది, అసలు ఈమె ఎవరు, నేను
వచ్చినప్పటి నుంచి ఏమీ అడగలేను తన గురించి, అసలు ఈమె ఎవరు ఈ అమ్మాయి ఏంటి అనగా, కానీ తను ఈ ఇంట్లోనే ఉంటుంది అంటే తను ఏమవుతుంది, ఫస్ట్ తను ఎందుకు నన్ను ఈ ఇంట్లో ఉంచి వెళ్ళిపోమంటుంది అని చాలా చిరాగ్గా నన్ను ఎందుకు వెళ్ళిపోమంటుంది, కావాలంటే తనను వెళ్ళిపోమని చెప్పు అని ఆ అమ్మాయి మహాలక్ష్మిని అడుగుతుంది. మహాలక్ష్మి గురించి చక్రితో అంటుంది. ఇక చక్రి కావాలని ఉడికిస్తూ ఉంటాడు కదా మహాలక్ష్మిని. అప్పుడు అంటుంది, కావాలంటే ఈ అమ్మాయిని ఎలా కొట్టండి అంటే, నేను వెళ్ళాలా, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఈ ఇంటి కోడల్ని, ఈ ఇంటి భార్యని, నేను చక్రి భార్యను, వెళ్ళాల్సింది నువ్వు. ఓ 4 రోజులు ఉండడానికి వచ్చావు కదా, అంత దగ్గర అంత చనువుగా ఉంటున్నవేంటి, ఆడది అలా చేస్తారా, అంత క్లోజ్గా ఉంటుందా, నీకు తెలుసా అసలు ఎలా ఉండాలో, నీకు అసలు పెళ్ళి అయిందా, నీకు పెళ్ళి కానట్టు ఉంది, నీ పెళ్ళి అయితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో, మొగాడి పైన అలా పడిపోతున్నవేంటి, అలా దగ్గర కూర్చున్నావేంటి, అంత చనువేంటి అని, ఇంత చిరాగ్గా ఉన్నవేంటి నువ్వు, ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపో పెద్ది, వెళ్ళిపోమని చెప్పండి పెద్ది ఇంట్లోకి వెళ్ళి అంటుంది. లేదు పెద్ది అంటాడు, లేదమ్మా బాగోదేమో అంటే, పెద్ది నాకు కుదరదు, ఆమె వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి, లేదంటే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటాడు. ఇక అప్పుడు వద్దమ్మా వద్దు, ఆమెనే వెళ్ళిపోమని చెప్తానమ్మా, నువ్వు ఇంటి మహాలక్ష్మి, ఆమెనే వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి, నువ్వు ఇంట్లో ఉండాలంటే మేము ఏదైనా చేస్తాము, ఇంట్లో నుంచి ఏదైనా చేస్తామమ్మా అని. ఇక అక్కడి నుంచి చక్రి చిన్ననాటి స్నేహితురాల్ని వెళ్ళిపోమ్మని చెప్తుంది. ఇక అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళక ఇలా అంటుంది, చక్రి నేను వెళ్ళిపోతున్నాను చక్రి, నేను తీసుకున్న రూము దగ్గరికి నువ్వు రా, అక్కడైతే ఎవ్వరూ మనకు అడ్డు ఉండరు, మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు, మనకు అడ్డు ఎవ్వరూ ఉండరు అనగా, అప్పుడు తన దగ్గర ఉన్న చెంబు తీసుకొని తన మీద విసిరేస్తుంది. చక్రి ఈమెను చూస్తే ఏదో తేడాగా ఉంది, కానీ నువ్వు ఆమెకి ఏమైతావో చెప్పలేదు, నేను నీతో చనువుగా ఉంటే తట్టుకోలేకపోతుంది, అసలు ఏంటి ఆమె, ముందు ఆ వ్యవహారం ఏంటో తెలుసుకో చక్రి, ఏమిటో ఏమో ఆమె ఏమవుతుందో కూడా చెప్పలేదని ఇక వెళ్ళిపోతూ ఉంటుంది పరుగున. అప్పుడు చక్రి అంటాడు, ఏంటండి మహాలక్ష్మి గారు, నా ఫ్రెండును అలా అవమానించి పంపించారేంటి, తను ఎంత ఫీల్ అయిందో ఏమో, అసలే నా బాల్య స్నేహితురాలు ఎంత ఫీల్ అయిందో ఏమో, అలా అన్నారేంటి అంటే, అవును ఆమెకి ఎంత ఇష్టమో, మీరు అంటే ఎంత ఇష్టమో, మీ ఇకలు పక్కపక్కలు మీ చనువు అంతా అర్థమవుతూనే ఉంది అంటే, అర్థమైందిలేండి, మీకు నా మీద ఉన్న ప్రేమ, అంటే మీకు ఎంత ఇష్టమో అర్థమైందిలే అంటారు. ఏంటి ప్రేమ దోమ అని మాట్లాడుతున్నావు, ఏంటి మాట్లాడుతున్నావు అని అంటే, లేదు ఈ ఇంట్లో 4 ఉన్నారు, ఒక అమ్మాయి తనని ప్రేమిస్తుంది, ఇప్పుడు కేశవ ఉన్నాడు, ఇంట్లో 4 ఉన్నాము, ఇంట్లో కేశవ ఉన్నాడు కదా, తన అమ్మాయితో అతి చనువుగా ఉంటాడు, తనకు నచ్చినట్టు ఉంటాడు, మరి ఆ విషయంలో మీరు ఎప్పుడు మాట్లాడలే, ఎవరెవరితో మాట్లాడినా కూడా మీరు ఎప్పుడు పట్టించుకోలేదే అంటే, నా దగ్గర దాకా వచ్చేదాకా మీకు కుళ్ళు రాలేదా అంటే, ఇదంతా నేను తాళి కట్టడం వల్లే, నువ్వు నా భార్య వల్ల నీకు అంత కుళ్ళు వచ్చింది కదా, ప్రేమ అనేది మనసులో దాచుకోకూడదండి, బయట పెట్టాలి, మన బంధము దూరమైన తర్వాత, మన విలువ ఒకరు దూరమైన తర్వాత దాని గురించి తెలుసుకున్నా కూడా ప్రయోజనం ఉండదండి, నేను అబద్ధాలు చెప్పినా మోసాలు చెప్పినా అది కేవలం మీకోసం మాత్రమే చేశానండి, మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి నేను మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేక ఇవన్నీ చేశాను, లేదు మీ ఆస్తిని అంతస్తును కొట్టేయాలని మాత్రం నేను ఎప్పుడూ ఆలోచించలేదండి, కానీ మీకు ఆస్తి ఉన్నా కూడా నాకు కోట్లు వస్తాయని కూడా నేను ఎప్పుడూ ఆలోచించలేదు, నేను కోరుకున్నది మాత్రం మీ ప్రేమను మాత్రమే కోరుకున్నానండి, మీరు నాకు దక్కితే చాలు, నేను మీరు నాతో జీవితాన్ని పంచుకోవాలి, మీతో నేను సంతోషంగా బ్రతకాలి అని, కనీసం మీ ప్రేమ ఎప్పుడండి నా ముందు బయట పెడతారు, మరి పెడతారా అండి అసలు అని చక్రి తన మనసులో ఉన్నమాట పెడతారు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, నన్ను క్షమించండి, మీరు నా మనసులో ఉన్న విషయం నాకు కూడా తెలియదు, ఆ అమ్మాయి వచ్చి మీతో అంత చనువుగా ఉంటే తప్ప నాకు అర్థం కాలేదు, వేరే అమ్మాయి వచ్చి మీతో చనువుగా ఉంటే మాత్రం నాకు తెలియలేదండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మీరు నా మనసులో ఉన్నారు, నా మనసులో మీకు స్థానం ఉందని, నా మనసులో మీ స్థానం ఏంటని నాకు అప్పటి వరకు తెలియలేదండి, మీరు అమ్మాయితో మాట్లాడుతుంటే నా మనసు అసలు తట్టుకోవడం లేదండి, చాలా కోపం వస్తుంది
ఆ రోజు మనం సర్టిఫికెట్స్ కోసం వెళ్ళినప్పుడు కూడా మీరు ఒక అమ్మాయితో చనువుగా మాట్లాడితే ఆ రోజు కూడా నాకు నచ్చలేదండి. అసలు ఆ రోజు ఎలా అనిపించిందో ఈ రోజు కూడా నాకు అలానే అనిపించిందండి. నీతో ఎవరైనా మాట్లాడుతుంటే నీకు చనువుగా ఉంటే నేను అస్సలు తట్టుకోలేను. నువ్వు నాకు మాత్రమే సొంతం అనే ఆలోచన నాకు అనిపిస్తుంది. ఇదేనేమో 3 ముళ్ళ బంధానికి ఉన్న విలువ, మీరంటే నాకు ఇష్టము అని మరి మహాలక్ష్మి తన మనసులో ఉన్న విషయం బయట పెడుతుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నాకు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని వదులుకొని నేను ఎక్కడికి వెళ్ళలేను. మీరు నన్ను మోసం చేశారో, అబద్ధాలు చెప్పారు, ఎన్ని చేసినా మిమ్మల్ని నేను తక్కువ చూడలేను. మీరు ఏది చేసినా కూడా నా ప్రేమ కోసమే చేశాను అని నాకు చెప్పారు. అందుకు నాకు మీరు నచ్చారు. మీరు నా కోసం చేసిన కేరింగ్ అన్నీ ప్రేమించడం, ఇంతగా ప్రేమించడం, భర్త దొరకడం కూడా నా అదృష్టము. కనీసం నా ఇంత ప్రేమగా దొరికే భర్త వదులుకొని నేను ఎవరి కోసం బ్రతకాలి? నేనంటే మీకు ప్రాణం అండి. నేనంటే మీకు ప్రాణం, ప్రేమ. మీలాంటి వాడిని వదులుకొని నేను ఎక్కడికి వెళ్ళానండి. మీతోనే ఉంటాను. నా జీవితం మీతోనే అండి. నువ్వు డ్రైవర్ అనో, అంతస్తు లేదనో, చదువులేని వాడేనో నేను మిమ్మల్ని పక్కన పెట్టలేనండి. మీరంటే నాకు చాలా ఇష్టము. నాకు మీకున్న మీ పైన నాకు ఇంతకాలం ఉన్నది ప్రేమ అని నాకు తెలుసుకోలేక విడాకులు కావాలని విడాకుల చుట్టూ తిరిగాను. ఇక నేను విడాకులను రద్దు చేసుకుంటాను పెద్ది అని పెద్దితో అంటూ ఉంటుంది. ఇక తన పెద్ది ముందు కూడా మహాలక్ష్మి ప్రేమ చక్రి మీద ఎంతుందో మనసులో ఉన్న ప్రేమను బయట పెడుతుంది. మనసులో మహాలక్ష్మికి చక్రి మీద ఉన్న ప్రేమ తెలుసుకుంటుంది. అలా తెలుసుకోవడం ద్వారా తన మనసులో ఉన్న ప్రేమను బయట పెడుతుంది. ఇక మహాలక్ష్మి అలా పెట్టడంతో చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. ఇక చక్రిని భర్తగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక మరి రాబోయే కథలో ఇలానే జరుగుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలనుకుంటే మీరు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి మీలో చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలని ఎంతమంది కోరుకుంటున్నారో అలా కోరుకునే వాళ్ళు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.